దసరాకు సినిమాలు వస్తాయనుకుంటే టీజర్లతో సరిపెట్టారు. దీపావళికైనా థియేటర్లో సందడుందనుకుంటే ఓటీటీల్లోనే సినిమాలు రిలీజ్ చేశారు. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అంతటా ఇదే పరిస్థితి. కానీ క్రిస్మస్కి సర్ప్రైజ్ ఉందా? సంక్రాంతి కంటే ముందే థియేటర్స్లో సందడి మొదలు కాబోతోందా? జస్ట్ వాచ్ ఇట్. దసరాకు టీజర్లు, దీపావళికి ఓటీటీలు ప్రయోగాలు, ఇలా రెండు పండగలకి సినిమా పండుగ మాత్రం సోసోగానే జరిగింది. డిజిటల్ ప్లాట్ఫామ్లోనే సందడి కనిపించింది. అయితే అసలైన ఫిల్మ్ ఫెస్టివల్ క్రిస్మస్కి అనంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు డిసెంబర్ నుంచి కలకలలాడబోతున్నాయట. దసరా మిస్ అయింది. దీపావళికి సూర్య, నయనతార, అక్షయ్ కుమార్ ప్రయోగాలతో ఓటీటీలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ క్రిస్మస్కి థియేటర్స్లో బొమ్మ గ్యారంటీ అట. అందుకే డిసెంబర్ 25కి సోలో బ్రతికే సో బెటర్ అంటూ సాయి ధరమ్ తేజ్ వస్తుంటే అదే బాటలో తూటాలో దూసుకొస్తున్నాడు ఎనర్జెటిక్ స్టార్ రామ్. నిజానికి సంక్రాంతినే టార్గెట్ చేసుకున్న రామ్ అండ్ టీమ్ ఇప్పుడు రెడ్ మూవీని క్రిస్మస్ కు రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉందట. సంక్రాంతికి థియేటర్ల సమస్య ఓవైపు, క్రిస్మస్ కి థియేటర్లో రిలీజ్ చేస్తే జనం వస్తారా అన్న అనుమానం మరోవైపు. ఇలా సిచ్యువేషన్ ఉన్నప్పటికీ క్రిస్మస్ కు సినిమా పండుగ ఉండొచ్చనే అంచనాలే ఉన్నాయి. నాగచైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లవ్ స్టోరీ మూవీ సంక్రాంతికి కాదు, ఫిబ్రవరికి కాదు, కాస్త ముందే విడుదలవుతుందంటున్నారు. 2021 ఫిబ్రవరిని అనుకున్న ఈ సినిమా 2 నెలలు ముందుగా, అంటే క్రిస్మస్ కు వచ్చే అవకాశాలున్నాయట. ఈ మంత్ ఎండ్ అనౌన్స్మెంట్ ఉండొచ్చంటున్నారు. ఇక తెలుగు మూవీ భాగమతి హిందీ రీమేక్ దుర్గావతి క్రిస్మస్ కి 2 వారాల ముందే థియేటర్స్ లో రిలీజ్ అవుతుందట. ఓటీటీని కాదని ఆ సినిమానే కాదు, వరుణ్ ధావన్ కూలీ నెంబర్ 1 కూడా విడుదల కాబోతుందట.